హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రైతు రిజిస్ట్రేషన్ కార్డు గురించి అయితే తెలుసుకుందాము. ఈ రైతు రిజిస్ట్రేషన్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మనకు ఏమవుతుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ రైతు రిజిస్ట్రేషన్ కార్డు చేసుకోకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్స్, రైతుకు సంబంధించినటువంటి స్కీమ్స్, రైతు భరోసా, లేకపోతే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ ఇలాంటి డబ్బులు వచ్చేటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బులు మనకు రాకుండా ఆగిపోతాయి. అయితే ఈ అందరికీ ఆధార్ కార్డ్ ఏ విధంగా అయితే ఉంటుందో యూనిక్ కార్డు, భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు రిజిస్ట్రీ కార్డ్ అయితే కంపల్సరీగా కావాల్సి వస్తుంది. రైతుకు దక్కాల్సినటువంటి ఏ లాభాలు కూడా దక్కకుండా పోతాయి. అందుకని మనము ఖచ్చితంగా ఈ రైతు రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. రైతు రిజిస్ట్రేషన్ పూర్తి అయిందా లేదా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు, మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే దీనికి సంబంధించినటువంటి వీడియో లింక్ అయితే మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్లో అయితే క్లిక్ చేసి మనం ఇంట్లో వెళ్ళి మనం ఈజీగా మనం రిజిస్ట్రేషన్ రైతు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిందా లేదని మనమే ఈజీగా తెలుసుకోవచ్చు. మన మొబైల్లోనే తెలుసుకోవచ్చు. ఎవరి దగ్గర వెళ్ళి మనం అడగాల్సిన పని లేకుండా చాలా ఈజీగా అయితే ఈ లింక్ ద్వారా లింక్ ఓపెన్ చేసి ఆధార్ కార్డ్ ఎంట్రీ చేసి మనకు చాలా సింపుల్గా అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామా, రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఖచ్చితంగా సక్సెస్ కాకపోతే ఖచ్చితంగా మన ఏఈఓ సార్ని కానీ మన గ్రామ సెక్రటరీ కానీ కలిసి తప్పకుండా తెలుసుకొని వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలని తెలుసుకొని ఖచ్చితంగా చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మన డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఫార్మర్ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దీంట్లో వచ్చేసి ఆధార్ కార్డు ఎంట్రీ చేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మన యొక్క ఆధార్ కార్డు నెంబరు ఈ ఈ బాక్స్లో ఎంటర్ చేసి కింద చెక్ చేసినట్లయితే మన యొక్క రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిందా లేదని తెలుస్తుంది. ఇప్పుడు నేను నా యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే దీంట్లో ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత మొత్తం ఫుల్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఎంట్రీ చేసి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. దీంట్లో మనకు వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్లో చూడండి రిజిస్టర్డ్ అప్రూవ్డ్ అని వస్తుంది. అయితే ఈ విధంగా అప్రూవ్ వచ్చినట్లయితే మనము రైతు రిజిస్టర్ కార్డ్ అయితే అప్లై అయ్యిందని అర్థం అనమాట. ఒకవేళ అప్రూవ్ రాకపోతే మన ఏఆర్ఓ సార్ని కానీ మన గ్రామ కార్యదర్శిని కానీ కలిసి మనం అప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అప్రూవ్డ్ అని వస్తే మనకు మన యొక్క రైతుకి సంబంధించినటువంటి అన్ని లబ్ధి అయితే మనం పొందడానికి అయితే వీలుగా ఉంటుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ముఖ్యంగా ఫార్మర్కి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి దక్కకుండా పోతాయి. అందుకనే ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు రైతు అయితే మీకు కూడా ఉపయోగపడుతుంది. రైతులందరికీ ఎవరెవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రైతులు ఉంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో లింకు ప్లస్ వీడియోని షేర్ చేసి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ప్రతి రైతు కూడా లబ్ధి పొందుతాడని నా యొక్క అభిప్రాయం. తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.